డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతోన్న 5వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు 3వ రోజైన మంగళవారం కొనసాగాయి. తొలిగా అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి వారి దేవుణ్ణి చూసా నాటికను ప్రదర్శించారు. దేవుడు దేవాలయాలు కనిపించిన లోకాల్లోనే కాదు, కనిపించే మనుషుల హృదయాల్లోనూ ఉంటాడనేది దేవుడిని చూసా నాటిక ఇతివృత్తం. దేవరకొండ బాల గంగాధర తిలక్ మూల కథను ఎల్లాప్రకట భాస్కర్ రావు నాటకీకరించగా గంగోత్రి సాయి దర్శకత్వం వహించారు. ప్రధానమైన గవరయ్య పాత్రలోనూ ఆయనే నటించి మెప్పించారు. ఇతర పాత్రలో వివి స్వామి, పి రంగనాయకులు ఉన్నారు. చౌదరి శ్రీధర్, ఎం రాధ నటించారు. సంగీతం కె సత్యనారాయణమూర్తి. అనంతరం రౌతు అప్పలనాయుడు కల్చరల్ ట్రస్ట్ పెదమేరంగి పార్వతీపురం మన్యం జిల్లా వారి వలనాటికను ప్రదర్శించారు. రౌతు విజయ్ కుమార్ మూల కథను రౌతు బంగారు నాయుడు నాటకీకరించారు. రౌతు అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో ఆ ముగ్గురు నటించారు. మరొక పాత్రలో బి లలితారాణి ఉన్నారు. సంగీతం లీలామోహన్. చివరిగా శ్రీ రమణ కళా నిలయం గుంటూరు వారి మాతృత్వం నాటికను ప్రదర్శించారు. సుఖమంచి కోటేశ్వరరావు రచన. పొగర్తి నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించారు. మాతృత్వపు విలువలను గొప్ప సందేశం ద్వారా తెలియజేసింది ఈ నాటిక. ప్రఖ్యాత చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ తెనాలి కళాకారుల సంఘం తెనాలి సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ పోటీలను పరిషత్ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణరావు, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు. తెనాలి కళాకారులకు, కళాభిమానులకు, కళాపోషకులకు నమస్కారాలండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి పంచమ ఆహ్వాన నాటక పోటీలో 3వ రోజు 3 నాటికలు ప్రదర్శించడం జరిగింది. మొదటి నాటిక అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి వారి దేవుని చూసా, రెండో నాటిక మాతాంగ వారిది వలా నాటిక ప్రదర్శించారు. అదేవిధంగా మూడో నాటిక శ్రీరమణ కళానిలయం గుంటూరు మాతృత్వ నాటిక ప్రదర్శించారు. రేపు 4వ రోజు అండి. ఆ రోజు సాయంత్రం 6:15 గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి సహా నాటిక ప్రదర్శిస్తారు. ఆ తర్వాత సభ జరుగుతుంది. ఆ సభలో ఈ సంవత్సరం డాక్టర్ రాజశేఖర రెడ్డి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు డాక్టర్ షేక్ రహీం గారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ సభలో సభాధ్యక్షులుగా శ్రీ అంబటి మురళి గారు పాల్గొంటారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా మన లోకల్ ఎక్స్ఎమ్మెల్యే శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు పాల్గొంటారు. ఆ తర్వాత చివరి నాటిక తిరుపతి వారి కృష్ణపక్షం జరుగుతుంది. ఆ నాటిక అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. అందువల్ల రేపు అందరూ వచ్చి ఆ నాటికను తిలకించి ఆ సభని ఆస్వాదించారు.